అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. బట్ 7 years ఆఫ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్ని కలిపి నేను ఒక రీల్ చూసాను మీ ఇద్దరిది. నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎంత ఎంత సంపాదిస్తామని చెప్పేసి నా జీతం 60,000 అంటే నేను 2 ప్రమోషన్లు చేస్తూ వస్తే నాకు 60,000. అది యాక్చువల్గా ర్యాండమ్ గా చేసింది. అది యాక్చువల్గా టాపిక్ ఎవరో చేశారు. అది చాలా మంది చేస్తున్నారండి ఇన్స్టాగ్రామ్ లో. నెలకు ఎంత సంపాదిస్తున్నా అంటే 3 లక్షలు 4 లక్షలు అని. సో మీరు సీనియర్ కాబట్టి నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నారు. అమ్మో, అంత వస్తే ఈ పాటికి ఏమి హ్యాపీగా గడిపోదాం. మేము ఎప్పుడు ఓపెన్ గా ఉంటాం అమౌంట్ విషయంలో. నా యూట్యూబ్ లో చాలా వీడియోస్ కింద నా మంత్లీ పేమెంట్ కూడా నేను దానికోసం ఒక వీడియో చేసేదాన్ని. నాకు మంత్లీ ఎంత వస్తుంది, అప్పుడులో అయితే నాకు మంచిగానే వచ్చేది. ఒక మంత్లీ 50K అలా ఎర్న్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అంతా లేదనమాట. వ్యూస్ కానీ నేను కూడా పెట్టడం లేదు. నాకు పిల్లలు వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత పూర్తిగా టైం లేకుండా పోతుంది. వీళ్ళతోనే టైం సరిపోతుంది. దానికోసం లాంగ్ వీడియోస్ తీసి అవి ఎడిటింగ్ చేసి పెట్టడానికి టైం చాలట్లేదు. సో దానివల్ల చాలా ఇప్పుడు 2 months 3 months అవుతుంది లాంగ్ వీడియోస్ పూర్తిగా తీయడం బంద్ చేశాను. అప్పుడప్పుడు ఒకేషనల్ గా తీస్తున్నాను. చాలా మంది కామెంట్స్ లో అంటున్నారు, నువ్వు దానివల్లే కదా ఈ స్టేజ్కి వచ్చావు, అది నువ్వు ఆపేసావు అని చెప్పేసి. బట్ నాకు టైం సెట్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఇది ఒక ప్యాషన్ తో స్టార్ట్ చేసాం మేము. దీంట్లో మనీ వస్తుందని కూడా మాకు తెలియదు. తర్వాత ఒక 2 months తర్వాత కదా నన్ను మనకు తెలిసింది మనీ. 19 లో స్టార్ట్ అయితే 2022 వరకు మాకు 3 years లిటరల్లీ మనీ ఇందులో సంపాదించుకోవచ్చు అని తెలియదు. ఆ 3 years మేము లైక్ హ్యాపీగా గడుపుతూ మన హ్యాపీనెస్ ని నలుగురు పంచుదాం అనుకునే చేసాం. అయితే ఎప్పుడు అయితే ఇందులో కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఇది కూడా ఒక ఇన్కమ్ స్ట్రీమ్ లాగా చాలా మంది చేస్తున్నారని తెలిసిందో, ఓకే వై డోంట్ వి ట్రై, మనం కూడా ట్రై చేస్తే తప్పేముంది అని చెప్పేసి అలాగని ఎక్స్క్లూజివ్ గా ఇన్కమ్ స్ట్రీమ్ లోకి వెళ్ళలేదు. దాని నుంచి వస్తున్నదే తీసుకుంటూ వచ్చాం అంతే. మేము ఎక్స్ట్రా వేరే ప్రమోషన్స్ చాలా మంది చాలా చేశారు వచ్చినవన్నీ. కానీ మేము అన్నిటికీ ఎవరైనా కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటే అవి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, అవి చాలా వస్తున్నాయి అనమాట. బట్ మేము చేయట్లేదు. అందులో జెన్యూనిటీ ఉందో లేదో మనకి తెలీదు, మనం చూడట్లేదు. సో అటువంటివి మేము స్కిప్ చేస్తాం. బెట్టింగ్ మ్యాప్స్ కానీ, ట్రేడింగ్ కానీ, ఏదైనా రెగ్యులర్ స్పెసిఫిక్ గా ఈ యాప్ ని మీరు ప్రమోట్ చేయండి అని అనడం కానీ, అటువంటివి ఏవి లైక్ జనాలకి అది నెగిటివిటీ ఇస్తుంది, వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు, అందులో రూపాయి లాభం ఉండదు అని అనుకున్నది ఏది కూడా మేము ప్రమోట్ చేయలేదు. బట్ ఈ కామెంట్స్ కూడా చూసారా, ప్రమోషన్సే కదా మీరు చేసుకునేది. ఎప్పుడైనా ఒక వీడియో నార్మల్ గా పెడతారు, మిగతావన్నీ ప్రమోషన్సే కదా అనే కామెంట్స్ చూస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఎక్కువ వస్తూనే ఉంటాయి అవి. యాక్చువల్ గా ఇప్పుడు దానికి సమాధానం అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో 1 month నుంచి నేను కంటిన్యూస్గా వాళ్ళు అన్నట్టు ప్రమోషన్స్ చేస్తున్నా. ఇంతవరకు నాకు ఏమి బ్రాండ్స్ అప్రోచ్ అవ్వలేదు. ఈ 1 month నుంచే కొంచెం బ్రాండ్స్ అప్రోచ్ అవుతున్నాయి. నేను అనేది బయటికి తెలుస్తుంది అనమాట. సో వచ్చినప్పుడు అవకాశాన్ని ఎవరు వదులుకోవాలి అనుకోరు కదా సిస్టర్, ట్రూగా చెప్తున్నాను అనమాట. సో అదే ఆప్షన్తో వెళ్తున్నాం. కానీ మధ్య మధ్యలో నేను రీల్స్, సాంగ్ రీల్స్ అన్నీ పెడుతూ ఉంటాను అనమాట. మరి బట్ వాళ్ళకి అలా ఎందుకు అనిపిస్తుందో మనం ఏం చెప్పలేదు. ఈవెన్ ఆ ఎక్స్క్లూజివిటీ గురించి తను ఇంకో పేజ్ గుడ్ల ధరణి అని చెప్పేసి ఒక పేజ్ పెట్టి దాంట్లో రీల్స్ కానీ, లేదంటే తను డైలాగ్స్ కానీ, లేదంటే ఏదో మోటివేషనల్ క్యూట్స్ కానీ, తను ఎక్స్క్లూజివ్ అందులో ప్రమోషన్స్ ఏం చేయకుండా ఓన్లీ అదే చేస్తున్నారు. ఇంకా ఈ ధరణి గుడ్ల అనే పేజ్ లో ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది లైక్ బ్రాండ్స్ అప్రోచ్ అవుతా ఉంది. దే ఆర్ గివింగ్ ఆఫరింగ్ ద లైక్ కొలాబరేషన్ అమౌంట్, సో వీ కెన్ కంటిన్యూ ఆన్ దట్ అని చెప్పేసి నేను ఇంకా అది కంటిన్యూ చేస్తాను. ఓకే, సో మీరు ఏం చదువుకున్నారు? ఇంతకి అడగలేదు నేను. అంటే 10th ఫస్ట్ అనేసరికి ఇప్పుడు డౌట్ వచ్చింది. డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అయిపోయింది అనమాట. ఇంటర్మీడియట్ అంతే. ఇంటర్మీడియట్ అసలు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు చూసారా. డిగ్రీ డిస్కంటిన్యూ అని చెప్పొచ్చు కదా, ఏమైపోతుంది చదువుకుంటా. లైక్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్ చేస్తా ఉంటారు చాలా మంది మన ఇంటర్వ్యూ కింద. లైక్ ఏమనంటే తను ఏం సాధించిందని చెప్పేసి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అంటారు కదా, ఆ ప్రశ్నకే తన ఇంటర్మీడియట్ అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్ని ఈరోజు పిలిచేసి ఒకరు గుర్తించి ఒకరు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే తను ఏం సాధించిందో తెలుసుకోవచ్చు. అంతేగా, అదొక మాట చెప్పేస్తుంది అనమాట. ఇంటర్వ్యూ వరకు వచ్చారంటే సాధిస్తేనే పిలుస్తాను కదా. ఇప్పుడు రోడ్ మీద వెళ్ళి అనామకులు నేను పిలవలేను కదా, అంతే కదా ఏదైనా సరే. బట్ ఎందుకు డిస్కంటిన్యూ చేస్తారు? అప్పుడు తను ఫస్ట్ యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ ముందు బాగా చదివేదాన్ని. అవునా? చదువు బిడ్డ మీరు. పర్లేదు. కానీ ఎప్పుడు తనతో మ్యారేజ్ అయింది ఇంకా ఇంట్రెస్ట్ పోయింది చదువు మీద. ఇప్పుడు తనతో ఉండాలి, తనతో లైఫ్ ఎంజాయ్ చేయాలి, స్పెండ్ చేయాలని చెప్పేసి బుక్స్ తెప్పించుకునేదాన్ని, చదివేదాన్ని కాదు. ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని, పాస్ అయ్యేది కాదు. అసలు పాస్ అవ్వడం అంటేనే గొప్ప అనిపించేది అనమాట. ఇంకా మనకి సెట్ కావాలి అని చెప్పేసి అలా కిడ్స్ వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఆపేసాను. మీరేం చేస్తారన్నా?
నేను ఎంబీఏ అయ్యింది నాది. ఓకే, ఎస్బీఐలో ఎస్బీఐలో క్లర్క్. తెలుసు నాకు ఇది. కామెంట్స్ లో చూసాను ఇది కూడా నేను, అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి. బట్ అది కొన్ని కామెంట్స్ లో జోక్ గా కూడా చేస్తుంటారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి చేసుకుంది పెళ్లి అని చెప్పేసి ఈ కామెంట్స్ లో. చాలా మంది కామెంట్స్ లో అవి వచ్చాయి, నేను కూడా చూసాను. అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ నార్మల్ వాళ్ళ అని కాదు, మా ఇద్దరికి నచ్చి మా మనసులు నచ్చాయి కాబట్టి ఇంకా ముందుకెళ్ళిపోయాము. ఆ టైంలో ఇంకెవ్వరు అయినా అతన్ని నేను ఊహించుకోలేను. ఇప్పుడు అతను చూశాను, అతను నచ్చారు కాబట్టి చేసుకున్నాను. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోయినా చేసుకుందినేమో. ఇక్కడ చిన్న మెసేజ్, కష్టపడి చదివాను, జాబ్ తెచ్చుకున్నాను, అందమైన అమ్మాయి వచ్చింది. నేను ఖాళీగా ఉండి కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటే నాకు ఈ అమ్మాయి ఈ రోజు నా పక్కన కూర్చునేది కాదు. హ్యాపీ, ఈ రోజు తిండి తిన్నాను నేను. అందమైన అమ్మాయి అన్నారు కదా, మంచి రిప్లై ఇచ్చారు, చాలా మంచి ఇచ్చారు ఒక రిప్లై. ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను, లైక్ మీరు ఏదైనా డ్రీమ్ సాధించాలంటే అది మీ దగ్గరకు రావాలి, మీరు దాని దగ్గర పరిగెట్టడం కాదు. ఎగ్జాక్ట్లీ. మీరు చేయాలనుకున్నది ఏదో కామెంట్స్ రూపంలో ఏదో ఖాళీగా ఉండే చేస్తే మీకంటూ ఏది పరిగెత్తుకుంటూ రాదు. వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, హార్డ్గా వర్క్ చేయండి, అంతే, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ. ఇప్పుడు అలానే వచ్చారు మరి వీడు. చాలు. బట్ ఇద్దరు పిల్లలు వచ్చాక, అంటే మీరిద్దరు ఉన్నప్పుడు లైఫ్ వేరు, పిల్లలు వచ్చాక లైఫ్ వేరు కదా. పూర్తిగా మిమ్మల్ని పూర్తిగా ఇటు సైడ్కి నెట్టేస్తుంది. మీ లైఫ్ లో చాలా విషయాలు మీకు మీరు కావాలనుకున్నా కూడా ఆపేసి వీళ్ళ కోసం టైం కేటాయించాల్సి వస్తుంది, మీ లైఫ్ ని వీళ్ళ కోసం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి చేంజెస్ ఏమైనా చూసారా మీ ఇద్దరు? చాలా చూసాము, బట్ ఇట్స్ ఎ పార్ట్. వాళ్ళతో జర్నీ ఇంకా బాగుంది అనిపించింది. యాక్చువల్లీ మనం బర్డెన్ గా ఫీల్ అయితే అది బర్డెన్ లాగే ఉంటుంది, హ్యాపీనెస్ గా ఫీల్ అయితే అది హ్యాపీనెస్ గా ఫీల్ అవుతుంది. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని బొజ్జగించి అది వీడియో తీసుకోవడం మాకేమనిపించింది అని అంటే, లైక్ హౌ వీ కెన్ పేరెంట్ దెమ్ అనిపించింది. వాళ్ళు హ్యాపీగా చూసుకుంటున్నాం, వాళ్ళ వల్ల కొత్త విషయాలు మాకు తెలుస్తున్నాయి, వాళ్ళ వల్ల కొత్త జర్నీస్ మాకు ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఈవెన్ లిటరల్లీ చెప్పాలని అంటే అదృష్టం అంటే తను పుట్టిన తర్వాత మాకు తను పుట్టిన తర్వాతే, పిల్లలు పుట్టిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి అని అంటూ ఉంటాం. మాకు తను పుట్టిన తర్వాతే అవకాశాలు అని వచ్చాయి, కలిసి వచ్చింది. మహాలక్ష్మి, లక్ష్మీదేవి అంటారు కదా, తన నుంచే మాకు వచ్చింది. ఇంకా తిని పుట్టిన తర్వాత ఇంకా సెట్ అయిపోయారు. ఇద్దరు ఆడపిల్లలు. అసలు ఆడపిల్లలు అంటే ఎందుకు అంటారు, కానీ ఆడపిల్లలు ఉండాలి ఇంట్లోని. వాళ్ళు ఉంటేనే ఐశ్వర్యం గాని, లక్ష్మి గాని, తండ్రికి గాని, తల్లికి గాని అన్ని వాళ్ళే తెచ్చి పెడతారు. నిజం. ఒక రెస్పాన్సిబిలిటీ అంటే తెలుస్తుంది ఒక ఆడపిల్ల ఇంట్లో. రెస్పాన్సిబిలిటీ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు మీకు. నాకు నచ్చినట్టు నేను బతుకుతానంటే అవదు. ఇంకా తన కోసం నేను ఏదైనా చేయాలి, తన కోసం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, తన కోసం సేవింగ్ చేస్తూ ఉండాలి, తన కోసం నేను కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండాలి. అబ్బాయి అనుకోండి వదిలేస్తే ఎక్కడైనా పెరిగేస్తాడు అన్నట్టు ఉంటుంది, కానీ అమ్మాయిలని నేను అలా వదిలేలేను. అంటే అందుకని అంటారేమో ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక మహాలక్ష్మి ఉండాలి అని. అబ్బాయి ఇల్లు పుట్టిన తర్వాత నాకు అది అనిపించింది. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.